నిజం చెప్తున్నా బ్రో, గోప్రో నుంచి నేను అస్సలు అయితే ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు బ్రో. ఫ్రీగా ₹1 కూడా ఖర్చు కాకుండా మీడియా మోడ్ ని, గోప్రో మీడియా మోడ్ ని ఫ్రీగా పంపించారు. నిజం చెప్తున్నా. అయితే ఎలా వచ్చింది ఏంటి అనే విషయాల్లోకి వెళ్ళిపోతే, మన ఛానల్ ని రెగ్యులర్ గా చూసే వాళ్ళకైతే రీసెంట్ గా మనం మోటో వ్లాగ్స్ చేస్తున్నాం కదా. నా లాస్ట్ రైడ్ లో పంచనామాల యాత్ర అని చెప్పి 5 టెంపుల్స్ ఉన్నాయి అనమాట మన ఆంధ్రప్రదేశ్ లోనే. సో ఆ 5 టెంపుల్స్ కి అని చెప్పి దర్శనం చేసుకుందాం అని చెప్పి మొత్తం అది ఒక 1000 కిలోమీటర్ రైడ్ స్టార్ట్ చేశాను భయ్య. కానీ ఫ్యూజ్ ఎగిరిపోయి నాకైతే. అలా కొంచెం దూరం వెళ్ళి రికార్డింగ్ చెక్ చేసుకుందాం అని చెప్పి చూసేసరికి ఆడియో అసలు రావట్లేదు, మొత్తం గాలి సౌండ్. దెబ్బ అయిపోయిన అనిపించింది. ఏంట్రా అసలు మనకు అసలే బ్యాడ్ లక్ చాలా ఎక్కువ, అందులోకి ఇలాంటివి జరుగుతుంటే అసలు ఫుల్ డిసప్పాయింట్ అయిపోయాను. అయినా సరే నాకు నేను సెల్ఫ్ మోటివేట్ చేసుకుని ఏదోలా రైడ్ ని కంప్లీట్ చేశాను. మొత్తం 3 days రైడ్. వాయిస్ ఓవర్ ఇస్తూ ఫస్ట్ పార్ట్ అనేది ఇచ్చాను. ఏడుపు ఒకటే తక్కువైంది భయ్య, మొత్తం డిసప్పాయింట్ అయిపోయాను. ఇంకెలారా మన సిచ్యువేషన్ కూడా బ్యాడ్. యూట్యూబ్ నుంచి మనకి అసలు రెవెన్యూ ఏం రావట్లేదు, ఎంత కష్టపడి వీడియోలు చేసినా ఎవరు చూడట్లేదు. అయినా సరే మనం మన ప్యాషన్ తో చేస్తూనే ఉంటాము, చూసినా చూడకపోయినా. కానీ మైక్ పని చేయకపోతే, ఆడియో అసలు రాకపోతే ఈ చూసే కొంతమంది కూడా చూడరా అని చాలా బాధ అనిపించింది. ఇంకా అనుకున్నా, ఇంకా వీడియోస్ ఆగిపోతే ఇంకా చేయలేనేమో, కంటిన్యూ చేయలేనేమో, ఏం చేయాలి. మళ్ళీ ఇది కొనాలంటే ఒక 9000 దాకా ఉంది. దగ్గర రౌండ్ ఫిగర్ 10,000 వేసుకోండి. 10,000 అంటే మాటలా. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో చాలా కష్టం. అయితే రైడ్ కంప్లీట్ చేసుకుని వచ్చాను. అలా వీడియోస్ ఎడిట్ చేస్తున్న మధ్యలో GoPro support.com అని ఉంటది అనమాట. ఈ support.com కి మెయిల్ చేశాను. ఇది సో అండ్ సో ఇష్యూ అండి, నాకు ఇలా GoPro హ్యాండ్ ఇచ్చింది, నేను లాస్ట్ టైం ఇలా ట్రావెలింగ్ వెళ్ళాను, మధ్యలో అయిపోయింది, ఆడియో మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఎలా అయితే నేను రీసెంట్ గానే కొన్నాను. నా కెరియర్ మొత్తం, అసలు నా ప్యాషన్, నా కెరియర్, నా వర్క్ మొత్తం చాలా దీని మీద డిపెండ్ అయింది. ఇలా అయితే ఎలా చూడండి, కొంచెం ఏదో ఒకటి సొల్యూషన్ చెప్పండి అని చెప్పి ఈమెయిల్ పెట్టాను. ఈమెయిల్ ఎప్పుడు పెట్టానంటే May 19th పెట్టాను. మీకు చూపిస్తాను చూడండి క్లియర్ గా, మొత్తం ప్రూఫ్ తో సహా చూపిస్తాను. ఇదిగోండి చూసారా, May 19th నేను ఫస్ట్ ఈమెయిల్ పెట్టాను. అయితే వెంటనే అదే రోజు వాళ్ళు రెస్పాన్స్ అయితే ఇచ్చారనమాట. ఇస్తే తర్వాత మెయిల్ లో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. ఇలా చూసారు కదా, ఎక్స్ప్లెయిన్ నేను చేసి నీట్ గా అసలు ఏం జరిగింది ఏంటనేది మొత్తం ఇలా ఎక్స్ప్లెయిన్ చేసి మొత్తం వాళ్ళకి ప్రూఫ్ తో సహా ఒక ఫోటో కూడా పెట్టాను అనమాట. అంత డీటెయిల్ గా పెట్టాను కాబట్టి వాళ్ళ రెస్పాన్స్ కూడా మంచిగా వచ్చింది. ఇలా ఒక 3-4 మెయిల్స్ వరకు వాళ్ళతో నేను ఫాలో అప్ లో ఉన్నాను. ఏం జరుగుతుంది కొంచెం చూడండి ఎలా అయినా అని. నేను అనుకున్నాను మహా అయితే ఏదో ట్రబుల్ షూట్ చేయమని కాల్ అలా చేస్తారు కదా, కస్టమర్ కేర్ చేసి ఇలా ట్రై చేయడానికి చేస్తారు. లేదంటే సంథింగ్ ఏదో రిపేర్ సెంటర్ ఏదైనా దగ్గరలో లోకల్ సర్వీస్ సెంటర్కి వెళ్తే దాన్ని రిపేర్ చేపిస్తారేమో అనుకున్నా. కానీ అయితే నేనే షాక్ అయ్యాను అనమాట. వాళ్ళు ఏం చేశారు, ఇంకొక మెయిల్ లో మీ ప్రొడక్ట్ షిప్పింగ్ కి రెడీగా ఉందని వచ్చింది. ఇదేంటి ప్రొడక్ట్ షిప్పింగ్ అంటే ఇంకా రీప్లేస్మెంట్ వచ్చేస్తుందేమో అనుకున్నాను. అనుకున్నట్టుగానే రీప్లేస్మెంట్ అయితే వచ్చింది. నేను May 19th పెడితే నా చేతికి మన ఇంటికి వచ్చేసరికి June 2nd వచ్చేసింది. ఇదిగోండి చూడండి, June 2nd ఈ యూపీఎస్ అనే సర్వీస్ నుంచి, కొరియర్ సర్వీస్ నుంచి మన చేతిలోకి వచ్చింది. అయితే వచ్చిన వెంటనే నేను బాక్స్ చూసుకుంటే బాక్స్ ఇలా వచ్చింది. దీనిపైన డీటెయిల్స్ చూసారా, ఫ్రమ్ హాంకాంగ్. ఇది మెయిన్ మీకు ముందు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, డైరెక్ట్ గా మనకి చైనా నుంచి వచ్చింది ప్రొడక్ట్. ఇక్కడెక్కడ లోకల్ ఇండియాలో నుంచి కూడా రాలేదు. డైరెక్ట్ అంటే మన ఏషియన్ కంట్రీస్ లో వాళ్ళకి జనరల్ గా ఇక్కడ చైనా నుంచే మనకి సప్లై ఉంటదంట. నేను కూడా రీసెర్చ్ చేస్తే తెలిసింది, ఏంటి హాంకాంగ్ నుంచి ఎందుకు వచ్చింది, మనకి ఇంకెక్కడ లోకల్లో లేవా అని చూస్తే మనకి చైనా దగ్గర నుంచేనంట. అంటే ఈ GoPro కంపెనీ అయితే అమెరికన్ కంపెనీ కదా, కానీ ఏషియన్ కంట్రీస్ లో వాళ్ళకి మొత్తం ఇక్కడ ఈ చైనా నుంచి సప్లై అవుతుంది అనమాట. సో మీకు అడ్రస్ చూసుకుంటే చూడండి, హాంకాంగ్ లిమిటెడ్, సమ్ మార్వాటో లాజిస్టిక్స్ సెంటర్, నెంబర్ 16 హవాయ్ రోడ్, చున్మన్, హాంకాంగ్. షిప్ టు మన నెంబర్ ఉంది. పేరు ఏంచి మా అమ్మగారి పేరు ఇచ్చాను, మన అడ్రస్ ఇది. నేను ఆ మెయిల్ కంప్లైంట్ పెట్టేటప్పుడు కూడా షిప్పింగ్ అదే లైక్ ఎవరి పేరు మీద అయితే బిల్లింగ్ చేశానో అదే పేరు మీద నేను ఈమెయిల్ రాశాను. నేను కొన్న బిల్లింగ్ కూడా చూపిస్తాను చూడండి. నేను కొన్న మీడియం మోడ్ అనమాట బాక్స్. ప్రైస్ చూడండి, ప్రైస్ మీకు కనిపిస్తుందా, 8,700 రూపీస్ ఉంది. అప్పుడు ఆన్లైన్లో కొన్నాను, నేను అమెజాన్లో కొన్నాను అనుకుంటే, ఎగ్జాక్ట్ గుర్తులేదు. ఇన్వాయిస్ కూడా ఉంది ఇప్పటికీ నా దగ్గర. చూసుకుంటే ఇన్వాయిస్ డేట్ ఎప్పుడు తెలుసా, 16/10/2024.
నేను పెట్టింది కంప్లైంట్ 2026లో మే అంటే 5/9/2026 అంటే 1 year 7 months అయిందనమాట. దగ్గర 2 years వేసుకోండి. మా అయితే ప్రొడక్ట్ కి వారంటీ మనకి 1 year, ఏ ప్రొడక్ట్ అయినా మ్యాక్స్ 1 year ఇస్తాడు కదా, అలానే GoPro కూడా 1 year వారంటీ ఇచ్చాడు. అది నేను అదే అనుకున్నాను, ఇంకా షిప్పింగ్ రెడీ అది ఇది అంటే నేను అసలు షిప్పింగ్ ఎందుకు ఎక్స్పెక్ట్ చేయలేదంటే అది 1 year దాటిపోయింది కదా, వారంటీ కూడా లేదు, ఏమొస్తుందిలే ఏదో ట్రై చేద్దామనేది నా వంతు ప్రయత్నం నేను చేశాను. ఈ బాక్స్ పైన చూసారా లిమిటెడ్ లైఫ్ టైం వారంటీ అని ఉందన్నమాట. ఇక్కడ ఈ లిమిటెడ్ లైఫ్ టైం వారంటీ అంటే కూడా నాకు అర్థం కాలేదు. దీని గురించి కొంచెం సెర్చ్ చేశాను. లిమిటెడ్ లైఫ్ టైం వారంటీ అంటే కానీ లిమిటెడ్ డిపెండ్స్ ఆన్ ది సిచ్యువేషన్, ఇష్యూ, ప్రాబ్లం మీద ఉంటదంట. మరి అది కంపెనీ వాళ్ళు డిసైడ్ చేసుకుని మనకి ప్రొవైడ్ చేస్తారు. నాకైతే 1 year దాటిపోయినా అసలు వారంటీలో లేదు, అయినా సరే ఎందుకు వచ్చిందో నేను ఇప్పటికీ అదే షాక్ అవుతున్నాను. ఎలా వచ్చింది అబ్బా లిమిటెడ్ లైఫ్ టైం వారంటీ అన్నాడంటే నేను ఫస్ట్ లైఫ్ టైం వారంటీ ఎప్పుడు పోయినా ఇస్తాడేమో అనుకుంటే, అలా అయితే ఎందుకు ఇస్తారు చెప్పండి, చాలా లాసెస్ వస్తాయి కంపెనీ వాళ్ళకి కదా. సో అది లైఫ్ టైం అంటే లిమిటెడ్, లైఫ్ టైంలో కూడా లిమిటెడ్ వారంటీ. ఇప్పుడు నాకు వచ్చిన ప్రాబ్లం మేజర్ ప్రాబ్లం అనుకుంటా. అంటే నా ప్రాబ్లం ఏంటంటే నేను కనెక్ట్ చేయగానే ఒక పిన్ ఉంటుంది అనమాట, అది మీకు చూపిస్తాను. ఎలా అంటే మీడియం మోడ్ అంటే ఇది కనెక్ట్ చేయడానికి ఇక్కడ ఒక పిన్ ఉంటుంది అనమాట. మనకి ఛార్జింగ్ పిన్ ఉంటుంది చూసారా, సి కేబుల్ టైప్ పిన్ పెట్టగానే మనకి అక్కడ GoProలో చూపించాలి మీడియం మోడ్ కనెక్ట్ అయ్యింది అని. అది కనెక్ట్ అయితేనే ఇక్కడ ఈ పిన్స్ ఉన్నాయి చూసారా, ఈ బ్యాక్ సైడ్ ఇలా పిన్స్ ఉంటాయి అనమాట. ఇది ఆడియో పెట్టడానికి, ఇదేంచి ఇంకొక సమ్ HDMI కేబుల్, అంటే బిగ్ స్క్రీన్ లో మనం చూడాలంటే ఇక్కడ కేబుల్ కనెక్ట్ చేసుకోవచ్చు అంట. ఇలా ఈ 2 పిన్స్ అయితే ఉంటాయి. ఈ పిన్స్ కోసం 10,000 పెట్టి కొనాలి దీన్ని అంతే. దీనికి ఇంకొక ఆల్టర్నేటివ్ కూడా ఉంది, కానీ నేనైతే ఇదే కొన్నాను. ఎందుకు, GoPro కంపెనీ కదా, అన్ని GoPro ఉంటే బాగుంటది అని చెప్పి డబ్బులు ఖర్చు పెడతాం కానీ మనం ఎక్కువే, మనకి రిటర్న్స్ ఏముండవు. అది పక్కన పెట్టేస్తే ప్యాకేజింగ్ కూడా ఎలా వచ్చింది. బాక్స్ లో కవర్, ఈ కవర్ లో నుంచి వచ్చింది అన్నమాట. GoPro నుంచే షూట్ చేస్తాను, GoPro మీడియం మోడ్ పెట్టి నేను మాట్లాడుతున్నాను కాబట్టి మీకు వాయిస్ వస్తుంది. సేమ్ 2 ఒకటేలా ఉంటాయి. ఇప్పుడు నా దగ్గర అయితే 2 మీడియం మోడ్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ వేరే షిప్పింగ్ ఉందన్నమాట, ICLExpress.in అని. ఇది ఒక ఇంటర్నేషనల్ కొరియర్ అనమాట. ముందు చెప్పాను కదా మీకు UPS, అది కూడా ఇంటర్నేషనల్ కొరియర్. ఫ్లైట్ లో వచ్చింది, ఎయిర్ బిల్ అనమాట, ఎయిర్ బిల్ బై ట్రాకింగ్ నెంబర్ అని చెప్పి ఇక్కడ ఉంది. మన మీడియం మోడ్ మామూలుగా రాలేదు, ఫ్లైట్ లో వచ్చింది, ఎయిర్వేస్ లో వచ్చింది. నాకు వచ్చే ముందు ఒక కాల్ కూడా వచ్చింది అనమాట. ఏంటంటే మన ఐడెంటిటీ ప్రూవ్ చేసుకోమన్నాడు. అది ఎలా అంటే బిల్లింగ్ అడ్రస్ ఎవరిదైతే ఉందో వాళ్ళ ఆధార్ పెట్టాలన్నమాట. ఆ UPS సర్వీస్ అన్నాను కదా, వాళ్ళు ఒక లింక్ పంపించారు. అందులో మా ఆధార్ అప్డేట్ చేస్తే ఫస్ట్ ఏమో ఒక సైడ్ పెట్టాను, ఒక సైడ్ పెట్టి కంటిన్యూ చేసేసాను, అయిపోయింది అనుకున్నాను. మళ్ళీ కాల్ వచ్చింది, ఏముంటది అంత పెద్ద ప్రాసెస్ ఏంటి అని అనుకున్నాను. అయితే మళ్ళీ కాల్ చేసి మీరు మీ ప్రాసెస్ క్లియర్ అవ్వలేదు, మీరు 1 side పెట్టారు, 2 sides పెట్టాలి ఆధార్, అప్పటికే నవ్వదంటే మళ్ళీ 2 sides పెట్టి వాళ్ళకి ఇచ్చేస్తే అంత మ్యాండేటరీ ఏంటంటే అని అడిగితే, అవును కస్టమ్స్ క్లియర్ అవ్వాలంటే ఉండాలి ఆధార్ 5 అంటే అప్పుడు నేను షాక్ అయ్యాను. ఓ మన మీడియం మోడ్ ఫ్లైట్ లో వస్తుందా అది ఇది అని. ఎక్కడ ఏ కంట్రీ నుంచి వస్తుందో నాకు తెలియదు ఫస్ట్ ఇనిషియల్గా అయితే, వచ్చేదాకా. తర్వాత బాక్స్ పైన చూసుకుంటే హాంకాంగ్. అది మన మీడియం మోడ్ స్టోరీ. మొత్తానికి నన్ను సేవ్ చేసింది. మళ్ళీ నేను ఏదో హ్యాపీగా, మీరు చూసినా చూడకపోయినా కొన్ని వీడియోస్ అయితే చేసుకోవచ్చు. సో వీడియోస్ అయితే ఇంకా ఆపట్లేదు, ఎక్కడ ఆగిపోతాయేమో అనుకున్నాను. అంటే కంటిన్యూ చేస్తాను కానీ మళ్ళీ అది కొనాలంటే దానికి డబ్బులు మళ్ళీ అరేంజ్ చేసుకుని ఇవన్నీ కొనేసరికి చాలా టైం పట్టేస్తుంది. కానీ GoPro వాళ్ళు అయితే నా బాధ అర్థం చేసుకున్నారు. ఆ దేవుడికి దేవుడు అర్థం చేసుకున్నాడా లేదా GoPro వాళ్ళు అర్థం చేసుకున్నారో తెలియదు, కానీ మొత్తానికి అయితే ఇలా వచ్చేసింది. జస్ట్ 15 days. ఇంకోటి ఏంటంటే ఇది అందరికీ ఫ్రీగా వస్తుందని నేనేమో చెప్పాలని వీడియో చేయట్లేదు, కానీ ట్రై చేయండి. మీలో కూడా ఎవరైనా ఎలాంటి GoPro ఇష్యూస్ లైక్ మీడియం మోడ్ కొనిన తర్వాత కానీ మీకు ఎలాంటి ఇష్యూ గానీ ఏమైనా వస్తే మీరు కూడా నాలా కంప్లైంట్ చేయండి. GoProsupport.com అనే వెబ్సైట్ ఉంటుంది. మీ ఇష్యూ డీటెయిల్ గా జెన్యూన్ గా పెట్టండి. జెన్యూన్ గా అయితే ఖచ్చితంగా వాళ్ళు రీప్లేస్ చేస్తారు. 1 year తర్వాత చేస్తారా చేయరా అనేది నాకైతే తెలీదు. నాకైతే ఇలా జరిగింది. నాలా బాధపడకుండా ఉంటారని చెప్పి, అంటే డిసప్పాయింట్ అయిపోయి ఏడ్ చేసుకుని ఉండిపోతారేమో అని నా స్టోరీని కొంతమందికి షేర్ చేసుకుంటే ఉపయోగపడుతుంది అని చెప్పి ఈ వీడియో చేశాను. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అన్నట్టు మన ముందు వీడియోస్ నేను ఐడికిల్ చేసి చాలా కష్టపడి చేశాను. ఆ వీడియోస్ కూడా చూడండి. మన ఛానల్ కి వాచింగ్ అవర్స్ కావాలి, కొంచెం చూసి సపోర్ట్ చేయండి రా. నేను కూడా మీ వాడిని అని అనుకుని కొంచెం వీడియోస్ ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మీకు ఎలాంటి వీడియోస్ కావాలో చెప్పండి, ఇప్పుడు అలాంటివి చేస్తాను. నేను చేసే వీడియోస్ నచ్చకపోతే ఏమైనా సజెషన్స్ ఇవ్వండి, కామెంట్ చేయండి, ఏదో ఒకటి నేర్పించండి. నేను చేసేవి మీకు మంచిగా అనిపించకపోతే మీరు గైడ్ చేస్తే నేను నేర్చుకుంటాను ఖచ్చితంగా. బెటర్గా చేయడానికి అయితే నేను
ప్రతి వీడియోలో ట్రై చేస్తున్నాను. ఒక ట్రావెల్ వీడియోతో కానీ ఇంకేదైనా మంచి వీడియోతో కానీ తొందరగా కలుద్దాం. బాయ్.